గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో యాదాద్రి భువనగిరి జిల్లాలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. దీనికి తోడు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పరివాహక ప్రాంతాలైన పోషంపల్లి, వలిగొండ, బీబీనగర్ పరిధిలో పలు చోట్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లుతోంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. యాదాద్రి జిల్లాలో తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ హనుమంతరావుతో మా దూరదర్శన్ ప్రతినిధి దయాకర్ ఫేస్ టు ఫేస్. ప్రజలకు మంచి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి మన జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఈ వర్షపాతం నమోదవుతుంది అధికంగా. ఈ మూసీ పరివాహక ప్రాంతం కాబట్టి యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి మూసీ కాలువలకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ మధ్య వర్షాలు బాగా అధికంగా వర్షపాతం నమోదవుతుంది. అట్లాగే హైదరాబాద్ నుంచి కూడా కురుస్తున్న వర్షాలతోటి అధికంగా వాటర్ వస్తుంది. దీనివల్ల కొన్ని ప్రాంతాలకు రాకపోకలు కూడా బంద్ అవుతున్నాయి. వాటి మీద మీరు ఏం చర్యలు చేపడుతున్నారు? అత్యధికమైనటువంటి వర్షపాతం 17 మండలాల్లో కూడా నమోదైంది. ఇది ఒక రకంగా శుభతరుణం రైతాంగానికి కానీ, గ్రౌండ్ వాటర్ పెరగడానికి కానీ, తదుపరి వ్యవసాయానికి కానీ. కానీ అదేవిధంగా ఎక్కడైతే మూసీ పరివాహక ప్రాంతం ఉందో ఆ 17 సంబంధించినటువంటి 5 మండలాలైనటువంటి బీబీనగర్, భువనగిరి, బూదన్, పోచంపల్లి, ఒలిగొండ, మరి రామన్నపేట ఈ ప్రాంతాల్లో పరివాహక ప్రాంతాల్లో మూసీ ఉధృతంగా ప్రవహిస్తుంది. అదే కాకుండా రోడ్లకి లో కాజ్వేస్ ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా రోడ్లు కట్ అవుతూ ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందరికి కూడా హెచ్చరికలు జారీ చేశాం. ప్రతి ఒక్క దగ్గర ఎక్కడైతే రోడ్ మించి, కాజ్వేస్ మించి, లోలైన్ కాజ్వేస్ నుంచి ప్రవహిస్తుందో అక్కడ రెవెన్యూ, పోలీస్ మరియు ఇరిగేషన్ వాళ్ళని పెట్టి బోత్ సైడ్స్ పహారా కాస్తూ ఎవరు కూడా దాంట్లోకి దిగకుండా, ఎవరు కూడా యువకులు ముఖ్యంగా కొద్ది సాహసాలు చేస్తారు దాటడానికి కానీ, బైక్ మీద పోవడానికి కానీ. ప్రకృతి యొక్క శక్తి తెలియకుండా దిగితే ఈ యొక్క నీటి ఒత్తిడికి ఏదైనా జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి అందరిని అలర్ట్ చేస్తున్నాం. దండోరా వేసాం, గ్రామాన దండోరా వేసాం. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎవరు దాటొద్దని కూడా పకడ్బందీగా అంతా చేయడం జరిగింది. మొత్తం ఇప్పటికీ 9 చోట్ల ఇట్లా రోడ్ కట్ అయ్యి కొంతకాలం ఒక 2 రోజులు రోడ్డుకు అడ్డంగా నీరు ప్రవహిస్తూ రాకపోకలు బంద్ అవుతున్నాయి. మళ్ళీ తెరిపించినప్పుడు మామూలుగా అవుతుంది. ఈ విధంగా కంటిన్యూస్గా మానిటరింగ్ చేయటం కాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని మన దగ్గర ఉన్నటువంటి 1155 చెరువులకు సంబంధించి ఒక ప్రొఫార్మా ఇచ్చేసి ఆ బండ్స్ యొక్క స్ట్రెంత్ ఏంటి, ఇంకా భారీ వర్షాలు వస్తే ఆ కట్టలు తట్టుకుంటాయా, అన్న బుగ్గలు పడతాయని కూడా నివేదికలు తెప్పించుకుంటున్నాం. దానిలో భాగంగానే అలర్ట్ అయినాం. ఎక్కడైతే వీక్ బండ్స్ ఉన్నాయో అక్కడ మొత్తం కూడా శాండ్స్ ఏవైతే ఉన్నాయో బ్యాగ్స్ పెట్టేసి రిస్టోరేషన్కి ఉన్నాము. గుండాల దగ్గర చెరువు తెగగానే ఇమ్మీడియట్గా ఇరిగేషన్ అధికారులు అప్పటికే అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి ఇసుక బస్తాలతోటి మొత్తం కూడా అది అడ్డుకట్ట వేసేసి ఆ నీళ్ళని కాపాడగలిగినాం. జలాశయాలు, చెరువులు నిండితేనే ఫ్యూచర్ అంతా ఉంటుంది కాబట్టి కాపాడగలిగినాం. లోతట్టు ప్రాంతాలు కూడా మునగకుండా కూడా చేపట్టగలిగాం. ఎంత చెప్పినప్పటికీ కొంతమంది వినట్లేదు. మత్స్యకారులు కానీ వాళ్ళకి పదే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి దండోరా ద్వారా అన్ని చోట్ల చేసాం. నిన్న ఒలిగొండకు సంబంధించినటువంటి దాంట్లో బ్రాహ్మణపల్లి చెరువు ఏదైతే ఉందో ఆ చెరువులోకి దగ్గరికి ఎవరు కూడా కనపడని ప్రాంతంలోకి వెళ్ళేసి 10 మంది యువకులు పోవటం, దాంట్లో ఒక యువకుడు గల్లంతు కావటం, చనిపోవటం అనేది హృదయ విదారకం. ఈ సమయంలో తల్లిదండ్రులు కానీ వాళ్ళు కానీ వారించాలి. ఎక్కడ కూడా వాగుల వద్దకు పోవద్దని చెప్పాలి. అదేవిధంగా ఈ మేకలు, గొర్రెలు కాసేవాళ్ళు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఇది క్లౌడ్ బరస్ట్ సడన్గా వచ్చేటటువంటి పరిస్థితి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి జిల్లా యంత్రాంగం యావత్తు కూడా ఈ భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉంది. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని, కానీ ప్రజలు దానికి సహకరించాలని చెప్పి కోరుతున్నారు. దయాకర్, దూరదర్శన్ రిపోర్టర్, యాదాద్రి, భువనగిరి జిల్లా.